అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు పీసీఓడికి ఫుల్ డైట్ ప్లాన్ చెప్పమని చెప్పి అడిగారండి. ఇప్పుడు నేను చెప్పే ఈ డైట్ ప్లాన్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే బరువు ఎక్కువగా ఉండి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి, హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. డే 1 డే 2 డైట్ ప్లాన్ని ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ఆ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఆ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కింద మీకు హైప్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలాగా మీరు వీడియోస్కి హైప్ చేసి లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు బాగా హెల్ప్ అవుతుందన్నమాట. నైట్ పడుకునే ముందే 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని కొద్దిగా వాటర్లో వేసేసి నానబెట్టేశాను. ఇక మార్నింగ్ నిద్ర లేవగానే కాస్త గోరువెచ్చటి వాటర్ని తీసుకున్న తరువాత ఈ మెంతు వాటర్ని ఫిల్టర్ చేసుకొని తాగుతానన్నమాట. ఈ మెంతు వాటర్ని స్టవ్ మీద పెట్టి మరిగించాల్సిన పని ఏమీ లేదండి. నానబెట్టుకున్న ఆ వాటర్ని మాత్రమే మనం ఫిల్టర్ చేసుకొని తీసుకుంటున్నాము. ఇలాగ మెంతు వాటర్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. వాటర్ని ఫిల్టర్ చేసేసిన తరువాత ఈ మెంతుల్ని పడేయకండి. దీంతో మనం చెట్లు వేసుకున్నామంటే ఇలాగ చక్కగా మనకి మెంతికూర వస్తుందన్నమాట. ఈ మెంతికూరని మనం పప్పుల్లో వేసుకోవచ్చు, లేదంటే చపాతీ చేసుకునేటప్పుడు అందులో వేసుకొని చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. తింటే హెల్త్ కూడా మంచిది. డే 1 డైట్ ప్లాన్లో దాల్చిన చెక్క టీని ప్రిపేర్ చేసుకున్నాము. డే 2 డైట్ ప్లాన్లో దాల్చిన చెక్క, అల్లము, నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని టీని ప్రిపేర్ చేసుకున్నాము. ఈరోజు డే 3 డైట్ ప్లాన్లో ఇలాగా మెంతు వాటర్ టీని అయితే తీసుకోవాలన్నమాట. అంటే అన్ని రకాల టీని ఒకే రోజు మనం తీసుకోలేం కదా, అందుకనేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం టీని ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మొలకలతో సలాడ్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి కొద్దిగా మొలకలు అయితే తీసుకున్నాను. నేను పెసర్లతో మొలకలను అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మొలకలు ఎంత పొడవుగా వస్తే వాటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ మనకి అంత ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకనేసి మొలకలు ఇలాగా పొడవుగా రావడానికైతే ట్రై చేయండి. నేనైతే నైట్ పడుకునే ముందే పెసల్ని నానబెట్టేస్తాను. పక్కా రోజు మధ్యాహ్నం 1కి ఆ టైంలో అయితే మొలకలు కడతానండి. నెక్స్ట్ డే వచ్చి 9కి ఆ టైంలో అయితే ఓపెన్ చేస్తాను. సలాడ్ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి కొద్దిగా మొలకల్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కీరా దోస ముక్కలు, టమోటా ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. తరువాత మనకి నచ్చిన ఫ్రూట్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా దానిమ్మ గింజలుంటే వాటిని అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర యాపిల్ కానీ జామకాయ కానీ ఉంటే వాటిని సన్నగా కట్ చేసుకొని ఈ సలాడ్లోకి యాడ్ చేసుకోవచ్చు. అలాగే స్వీట్ కార్న్ గింజలు ఉంటే ఉడికించుకొని వాటిని కూడా మీరు యాడ్ చేసుకొని ఈ సలాడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు నేను ఈ సలాడ్ని కొంచెం స్వీట్గా అయితే తినాలి అనుకుంటున్నాను. అందుకనేసి ఖర్జూర పండులో ఉండే విత్తనాలని తీసేసి ఖర్జూర పండుని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీకు స్వీట్గా తినడం ఇష్టం లేకపోతే దీనికి బదులుగా మీరు టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని తరువాత నిమ్మరసాన్ని పిండుకొని ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసుకోండి. అంతే అండి, సలాడ్ రెడీ అయిపోతుంది. మొలకలలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాగ ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ని మనం తిన్నప్పుడు మన స్టమక్ చాలా సేపటి వరకు ఫుల్గా ఉంటుంది. పెద్దగా ఆకలి అనిపించదు కాబట్టి, ఎక్కువగా మనం ఫుడ్ని తినం కాబట్టి వెయిట్ లాస్ అవుతాము. అలాగే ఈ మొలకలలో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. వెయిట్ లాస్ ప్రాసెస్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మొలకలలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. 100 గ్రామ్స్ మొలకలు తీసుకుంటే 30 నుంచి 40 మధ్యలో క్యాలరీస్ ఉంటాయి. ఇక పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాగా మొలకలతో సలాడ్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. పీసీఓఎస్ కూడా క్యూర్ అవుతుంది. ఉత్త మొలకలే తినాలి అంటే మనకి తినబుద్ధి కాదండి. అందుకనేసి ఈ మొలకలలోకి ఇలాగా వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకొని కొంచెం టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నామంటే మనం ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తినచ్చు. వారంలో ఒక రోజు అని కాదండి, మీరు డైలీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇలాగ మొలకలతో సలాడ్ని ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే హెల్త్ కూడా మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక 11కి ఆ టైంలో లెమన్ చియా సీడ్స్ వాటర్ని అయితే తీసుకుంటాను. ఈ చియా సీడ్స్లో మనకి ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్యాట్ బర్నింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ లెమన్ చియా సీడ్స్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో డే 1 డైట్ ప్లాన్లో నేను చూపించానండి. ఎవరికైనా వీడియో కావాలంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. మీరు బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు తీసుకునే ప్రతి మీల్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా ఫుడ్ని అయితే తీసుకోండి.
ఇలాగ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ని మనం తిన్నప్పుడు మన స్టమక్ చాలా సేపటి వరకు ఫుల్గా అనిపిస్తుంది. మధ్యలో ఎక్కడ కూడా మనకి ఆకలి అనిపించదు. అప్పుడు మనం ఎక్కువగా ఫుడ్ని అయితే తినం కాబట్టి అప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది బాగా జరుగుతుంది. ఇంట్లో కొద్దిగా చిర్రీ కూర ఉందండి. మధ్యాహ్నం లంచ్లోకి కర్రీ ప్రిపేర్ చేసుకుందాము అనేసి చిర్రీ కూరనైతే 6 కట్టల వరకు అయితే తీసుకున్నాను. ఇంట్లో కొద్దిగా చింత ఇగురు ఉంది. ఆ చింత ఇగురుని వేసేసి పుల్లకూర ప్రిపేర్ చేసుకుందాం అనేసి కుక్కర్లోకి వాష్ చేసి పెట్టుకున్న చిర్రీ కూర మొత్తానైతే వేసేసుకున్నాను అనమాట. ఈ ఆకుకూరలోకి మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా రాళ్ల ఉప్పు, 1/4 టీ స్పూన్ దాకా పసుపొడిని యాడ్ చేశాను. తర్వాత కొన్ని ఎండిమిరపకాయలని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇలా పౌడర్ లాగైతే బ్లెండ్ చేసుకున్నాను. ఈ ఎండిమిరపకాయల కారపొడిని 2 స్పూన్ల దాకా యాడ్ చేస్తున్నాను. ఈ పుల్లకూరలోకి పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు. అలాగే కూరలో వేసుకునే కారపొడి వేస్తే కూడా టేస్ట్ బాగుండదు. అంటే ఆ కారపొడి ఎప్పుడో గ్రైండ్ చేసింది కదా, అందుకనేసి ఇలాగా మిరపకాయలని అప్పటికప్పుడే మిక్సీ జార్లోకి వేసుకొని కారపొడి ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత టమోటాలని 3 లేదా 4 వరకు టమోటాలని ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ పుల్లకూరలోకి టమోటాలని కాస్త ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని 10 నుంచి 12 వరకు యాడ్ చేసుకోండి. పులుపు కోసం ఇందులోకి చింత ఇగురుని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర చింత ఇగురు ఉంటే యాడ్ చేసుకొని చేసుకోండి. లేకపోతే గోంగూర కానీ లేదంటే మామిడికాయ కానీ వేసుకోవచ్చు. ఇలా చింత ఇగురు కానీ గోంగూర కానీ మామిడికాయ కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చింతపండు వేసుకొని చేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు. తరువాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా వాటర్ పట్టదండి, ఎందుకంటే ఆకుకూరలో నుంచి మనకి వాటర్ వస్తుంది కాబట్టి. ఎక్కువ వాటర్ వేసేసారంటే మీకు కూర పల్చగా అయిపోతుంది, టేస్ట్ బాగుండదు. ఈ కూర మనకి కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తరువాత నేను పప్పు గుత్తితో ఇనుముకొని పక్కన పెట్టేశానండి. తరువాత ఇందులోకి తాలింపునైతే యాడ్ చేస్తున్నాను. వీడియో లెంగ్త్ పెద్దదైపోతుంది అనేసి అదంతా చూపించట్లేదు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కూర మనకి ఈ విధంగా గట్టిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, పుల్లకూర అయితే రెడీ అయిపోయింది. మధ్యాహ్నం లంచ్లోకి పుల్కాల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. జొన్నపిండి రాగిపిండి రెండింటినీ కలిపి పుల్కాల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. జొన్నపిండిని ఎంతైతే తీసుకుంటానో దానికి ఈక్వల్గా రాగిపిండిని కూడా తీసుకోవాలన్నమాట. ఇందులోకి టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఫాస్ట్గా వెయిట్ తగ్గాలి అనుకుంటే రైస్ని తినడం మాత్రం స్టాప్ చేసేయండి. వైట్ రైస్ కానీ మిల్లెట్ రైస్ కానీ. పుల్కాల్ని తీసుకుంటే మనం ఫాస్ట్గా బరువు తగ్గుతామన్నమాట. జొన్న పిండితో చేసిన పుల్కాలు కానీ లేదంటే మల్టీగ్రెయిన్ పిండితో చేసిన పుల్కాలు కానీ లేదంటే ఇలాగ జొన్న పిండి రాగి పిండి రెండింటిని కలుపుకొని కూడా మనం పుల్కాల్ని చేసుకోవచ్చు. రైస్ రూపంలో వండుకొని మనం తిన్నామంటే ఎక్కువగా రైస్ని పెట్టుకొని తింటాము, అప్పుడు క్యాలరీస్ ఎక్కువగా వెళ్తాయన్నమాట. అదే మనం పుల్కాలు చేసుకున్నామంటే పుల్కాలు చేసుకోవడానికి పెద్దగా ఎక్కువగా పిండి పట్టదండి. తక్కువ పిండితోనే మనం పుల్కాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి క్యాలరీస్ అనేవి ఎక్కువగా వెళ్ళవు. అందుకని రైస్ తినే వాళ్ళలో కంటే కూడా రోజు పుల్కాలు తినే వాళ్ళలో వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అందుకనేసి మీరు కూడా రైస్ని స్టాప్ చేసేసి ఎక్కువగా పుల్కాలు తీసుకోవడానికైతే ట్రై చేయండి. జొన్న పిండిలో రాగి పిండిలో మనకి జిగురు అనేది చాలా తక్కువగా ఉంటుందండి. అందుకనేసి మనం రొట్టె ఒత్తేటప్పుడు రొట్టె విరిగిపోతూ ఉంటుంది. అలా విరగకుండా ఉండాలి అంటే ఇందులోకి బాగా వేడిగా ఉండే వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలన్నమాట. వాటర్ బాగా వేడిగా ఉంది కాబట్టి మనం పిండిని చేత్తో కలిపామంటే చేయి కాలుతుంది. అందుకనేసి ఫస్ట్ స్పూన్తో పిండిని కలుపుకోండి. తర్వాత లాస్ట్లో మనం చేత్తో కలుపుకుంటే సరిపోతుంది. చిన్న పిండి ముద్దని తీసుకొని దీని మీద కాస్త ఎక్కువగా పొడిపిండిని చల్లుకుంటే రొట్టెల్ని ఒత్తుకోవాలి. నేను ఇక్కడ పొడిపిండి కింద జొన్న పిండిని యూస్ చేస్తున్నాను. ఈ రొట్టెలు విరిగిపోతూ ఉంటాయండి ఒత్తేటప్పుడు, అందుకనేసి కాస్త పొడిపిండిని ఎక్కువగా చల్లుకొని ఒత్తుకోవాలి. చిన్న సైజులో పుల్కాల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం అలాగే అన్ని పుల్కాలు ఒకే సైజులో రావడం కోసం నేను ఇక్కడ బాక్స్ మూతని యూజ్ చేసి ఇలాగా పుల్కాల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా పుల్కాల్ని ఒక సైజులో మనం కట్ చేసుకున్న తరువాత మీకు పుల్కాలు ఏమైనా కొంచెం మందంగా అనిపిస్తే కొంచెం రోల్ చేసుకోండి. నాకు కొంచెం మందంగా అనిపిస్తుంది, ఇంకాస్త పల్చగా రావడం కోసం నేను మళ్ళీ ఇలాగా రోల్ చేస్తున్నాను.
నేను జొన్న పిండిని రాగి పిండిని రెండింటిని యూస్ చేసి పుల్కాలు చేస్తున్నాను. ఒకవేళ మీరు మొత్తం జొన్న పిండిని యూస్ చేసి పుల్కాలు చేస్తుంటే ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి. అలాగే రాగి పిండిని యూస్ చేసి మీరు పుల్కాలు చేస్తున్నా కూడా ఇదే ప్రాసెస్లో మీరు పుల్కాలు చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పుల్కాల్ని మనం రోల్ చేసేటప్పుడు అడుగున అంటుకొని ఉంటుందండి. అందుకనేసి గరిట హెల్ప్తో ఇలాగా అడ్జస్ట్ చేసుకొని పుల్కాల్ని తీసుకోండి. అప్పుడు మీకు ఈ పుల్కాలు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ పుల్కాల్ని మనం కాల్చుకోవాలి. పుల్కాల్ని కాల్చేటప్పుడు ఎక్కడ కూడా మనం ఆయిల్ని యూజ్ చేయమండి. ఆయిల్ లేకుండా పుల్కాల్ని కాల్చుకోవాలన్నమాట. ఈ పుల్కాల్ని వత్తేటప్పుడు మనం పొడిపిండిని కాస్త ఎక్కువగా చల్లాం కాబట్టి రొట్టె పైన కొంచెం ఇలాగా వైట్గా ఉంటుంది. అందుకనేసి కొద్దిగా వాటర్ని చల్లి చేత్తో రబ్ చేయాలి. ఒకవేళ మీకు చేయి కాలుతుంది అనుకుంటే కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని వాటర్లో ముంచి బాగా పిండండి. క్లాత్ని బాగా పిండిన తరువాత పుల్కాల పైన రబ్ చేయండి, ఎక్సెస్ పిండంతా పోతుంది. తరువాత మనం ఈ పుల్కాల్ని రెండు వైపులా కాల్చుకుంటే మనకి పుల్కాలు రెడీ అయిపోతాయండి. మధ్యాహ్నం లంచ్లోకి ఈ పుల్కాల్ని 2 వరకు పెట్టుకున్నానండి. ఒకవేళ మీరు పెద్ద సైజులో పుల్కాల్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే ఒక పుల్కా పెట్టుకోండి, సరిపోతుంది. ఈ పుల్కాల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పుల్లకూర, ఆ కూరని కాస్త ఎక్కువగా అయితే యాడ్ చేసుకున్నాను. వారంలో 2 లేదా 3 సార్లు ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఆకుకూరలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ ప్రాసెస్కి మంచిది, హెల్త్కి మంచిది. తరువాత ఒక బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకున్నానండి. లోపల ఉన్న ఎల్లో పార్ట్ని అయితే తినద్దండి, అందులో క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. పైన ఉన్న వైట్ ఎగ్ని తీసుకోండి, అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి మంచిది, వెయిట్ లాస్ ప్రాసెస్కి కూడా మంచిది. తరువాత సలాడ్స్ కింద కొన్ని కీరా దోస ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని యాడ్ చేశాను. ఫస్ట్ మనం ఈ సలాడ్స్ని తినాలండి. కీరా దోస ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని తిన్న తరువాత మనం పుల్కాల్ని తినాలన్నమాట. ఇలా ప్రతి మీల్లో మనం సలాడ్స్ని యాడ్ చేసుకుని తిన్నామంటే కడుపు నిండా తిన్న ఫీలింగ్ ఉంటుందండి. అందుకనేసి కంపల్సరీగా సలాడ్స్ని యాడ్ చేసుకోండి. అంతే అండి, మధ్యాహ్నం ఇలాగ లంచ్ అయితే ఫినిష్ చేయండి. మధ్యాహ్నం లంచ్ తిన్న తరువాత 3కి ఆ టైంలో మజ్జిగలో అవిసె గింజల పొడిని యాడ్ చేసుకొని తాగుతానండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళకి, పీసీఓఎస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవిసె గింజలు చాలా మంచిదండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను డే టు డైట్ ప్లాన్లో చెప్పానండి. ఎవరికైనా వీడియో కావాలంటే అందులో చెక్ చేయండి. బరువు తగ్గాలి అనుకున్నప్పుడు డైట్ చేస్తే మాత్రం సరిపోదండి. దాంతోపాటు మనకి నైట్ టైంలో ప్రాపర్గా స్లీప్ ఉండాలి. అంటే 8 గంటల పాటు నిద్ర ఉండాలి. మధ్యాహ్నం లంచ్ చేశాక మీరు డే టైంలో పడుకున్నారంటే నైట్ టైంలో మీకు స్లీప్ సరిగ్గా ఉండదు. అందుకనేసి డే టైంలో పడుకోకండి. నైట్ డిన్నర్లోకి పెసరపప్పుతో దోశల్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం అయితే ఫస్ట్ మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు దాకా పెసరపప్పుని యాడ్ చేశాను. ఈ పెసరపప్పుని 2 లేదా 3 సార్లు వరకు వాటర్తో బాగా వాష్ చేసుకున్న తరువాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని 6 గంటల పాటైనా దీన్ని నానబెట్టుకోవాలన్నమాట. నైట్ డిన్నర్లోకి పెసరపప్పు దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ 10కి అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నైట్ పడుకునే ముందు నానబెట్టుకోండి. మార్నింగ్ అంతా బాగా నానతాయి. మిక్సీ జార్లోకి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పులో ఉండే వాటర్ని అంతా పూర్తిగా వంచేసి పెసరపప్పుని వేసుకోవాలి. తరువాత 1 లేదా 2 పచ్చిమిరపకాయలు, 1/2 ఇంచ్ అల్లంని వేసేసుకొని టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్, దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి దానికి సరిపడంతగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే దీన్ని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. నేను చెప్పిన ఈ డైట్ ప్లాన్ని ఫాలో అవుతూ అలాగే ప్రతిరోజు మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయాలండి. అంటే 1 గంట పాటు వాకింగ్ కానీ లేదంటే 40 నిమిషాల పాటు వాకింగ్ అయినా చేయాలి. మీ హెల్త్ కండిషన్స్ని బట్టి మీరు చేయగలిగిన ఫిజికల్ యాక్టివిటీస్ మీరు చేయండి. అలాగే జంక్ ఫుడ్, స్వీట్స్ తినడం కొన్ని డేస్ వరకు కంప్లీట్గా స్టాప్ చేసేయండి. రోజు 3 లీటర్ల చొప్పున వాటర్ని బాగా తాగండి. నైట్ టైంలో ఎర్లీగా పడుకోండి. లేట్గా మీరు పడుకున్నారంటే మీకు బెల్లీ ఫ్యాట్ అనేది పెరుగుతుందే తప్ప తగ్గదు. నైట్ పూట మీకు 8 గంటల పాటు ప్రాపర్ స్లీప్ ఉండాలి. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా పాటిస్తేనే వెయిట్ తగ్గుతారు. పెసరపప్పుని మిక్సీ పట్టేటప్పుడు మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ వేయట్లేదండి. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని అలాగే కొత్తిమీర తరుగుని యాడ్ చేసేసుకొని ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మామూలు దోశలకి మనం పిండిని ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో పిండిని అయితే కలుపుకోవాలన్నమాట. ఈ దోశల్ని వేసేటప్పుడు దోశ పెనం మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు. కాస్త మీడియం హీట్లో ఉన్నప్పుడు దోశల్ని వేసుకుంటే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవేళ దోశ పెనం ఎక్కువగా హీట్ అయితే కొద్దిగా వాటర్ని చల్లుకొని దోశల్ని వేసుకోండి.
పెసరపప్పులో ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం మామూలుగా బియ్యపు పిండితో దోశల్ని వేసుకుంటాం కదా, ఆ దోశలతో కంపేర్ చేస్తే ఈ పెసరపప్పు దోశలలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే మనం కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని దోశల్ని ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా హెల్దీగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ పెసరపప్పుతో ప్రిపేర్ చేసుకున్న దోశల్ని 2 వరకు తీసుకున్నానండి. అదే పెద్ద సైజ్ అయితే ఒకటి తినేసరికి మనకు స్టమక్ చాలా ఫుల్గా అనిపిస్తుందండి. ఈ దోశల్ని మనం ఎక్కువగా తినలేము. ఇంట్లో మినప్పప్పు, కొబ్బరి వేసి ప్రిపేర్ చేసుకున్న పచ్చడి ఉందండి. ఆ రోటీ పచ్చడిని కొద్దిగా యాడ్ చేసుకున్నాను. తరువాత సలాడ్స్ కింద కొన్ని కీరా దోస ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకొని నైట్ డిన్నర్ ఈ విధంగా ఫినిష్ చేసేసాను. నైట్ డిన్నర్ ఎప్పుడైనా సరే కాస్త ఎర్లీగా తినండి. 6:30, 7 లోపు ఫినిష్ చేసేయండి. ఇలాగా మీరు ఎర్లీగా తిన్నారంటే వెయిట్ లాస్ ప్రాసెస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన హెల్త్ కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.